నమస్కారం. వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా నిండు నమస్కారాలు. ఇప్పుడే అందిన వార్త. రైతులకు భారీ గుడ్ న్యూస్. వారి ఖాతాల్లో 20,000 జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఏపీ ప్రభుత్వం పాలనాపరమైన అంశాలపై పట్టు సాధించడంతో ఇక పథకాల అమలుపై దృష్టి సాధించింది. ప్రధానంగా రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్రం అందించే సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు నగదు కలిపి రైతుల ఖాతాలో జమ చేయనుంది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అయితే ఆ పథకం ఏమిటి, రైతులకు ఏ మేరకు మేలు జరుగుతుంది, అందుకు ప్రాథమికంగా ఏ అంశాలను తీసుకుంటారో తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరుసగా వరదలు పలకరించాయి. ఈ వరదలు రాష్ట్రంలోని రైతన్నల పాలిట శాపాలని చెప్పవచ్చు. పంట చేతికి అంది వచ్చిన వెంటనే వరదలు రావడంతో రైతన్నలకు నష్టం తప్పలేదు. దీనితో అన్నదాతలను వరద సాయం పేరట ప్రభుత్వం ఆదుకుంది. వారి ఖాతాల్లో వరద సాయాన్ని జమ చేయడంతో రైతులకు కాస్తైనా ఆర్థిక భరోసా కల్పించినట్లయింది. అటువంటి రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతన్నలకు ఏడాది కాలానికి పెట్టుబడి అవసరం. పంట వేసిన సమయం నుండి చేతికి అందే వరకు రైతన్నకు పెట్టుబడి ఖర్చు అధికమే. అందుకే ఈ పథకం ప్రవేశపెట్టి రైతన్నలను ఆదుకోవాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలుకు కేంద్రం ఏడాదికి ఒక్కొక్క రైతుకు 6,000 అందిస్తుంది. ఈ డబ్బుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి మొత్తం రైతుల ఖాతాలో 20,000 జమ చేయనుంది. అంటే పెట్టుబడి సాయం కింద రైతుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ప్రాథమికంగా తెలిపిన సమాచారం మేరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతు పాసు పుస్తకం కలిగి ఉండాలి. అలాగే ప్రతి పంటను ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి. దీనితో ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టం జరిగితే ఆ సాయాన్ని కూడా పొందే వీలు రైతన్నకు ఉంటుంది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరెందుకు ఆలస్యం రైతన్న, ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు సిద్ధం కండి. రైతులకు ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పాల్సిందే అంటున్నారు నిపుణులు, ప్రముఖులు, విశ్లేషకులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.